दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। आज जवाहर नगर बालाजी नगर फायरिंग रेंज के करीब वाक़े जिला परिषद स्कूल गंदे पानी का तालाब बन गया है। कांग्रेस हुकूमत की बेहिसी, हुकूमत की लापरवाही तलबा के लिए लानत बन गई है। एनुगु सुदर्शन रेड्डी कांग्रेस हुकूमत और जेएमसी के एहलकार तलबा की जिंदगी और सेहत के साथ खेल रहे हैं। मुकामी मेडचल बीआरएस एमएलए मल्ला रेड्डी जो इस बात की परवाह नहीं करते हैं कि तलबा को वोट देने का हक नहीं है, इस पर फौरी जवाब देना चाहते हैं। मेडचल बीजेपी ने एमएलए एनुगु सुदर्शन रेड्डी से मुकाबला किया। मेडचल देही जिला मेडचल हल्के में जवाहर बालाजी नगर फायरिंग रेंज के नजदीक वाक़े जिला परिषद के सरकारी स्कूल के गेट के सामने नालियों का पानी जमा हो गया है, जिसकी वजह से तलबा को स्कूल में दाखिल होने या बाहर निकलने में परेशानी का सामना करना पड़ा है। चूंकि कोई भी सरकारी एहलकार तवज्जो नहीं दे रहा था, मेडचल हल्के बीजेपी के मद मुकाबिल एमएलए एनुगु सुदर्शन रेड्डी, जिन्हें सोशल मीडिया के जरिए मसले का इल्म हुआ, फौरन जवाब दिया और स्कूल पहुंचकर इसका मुआयना किया, जहां ये मच्छरों से भरे गंदे पानी का एक बड़ा तालाब बन गया था। गंदे पानी को स्कूल में बहता देखकर सुदर्शन रेड्डी ने फौरन जवाब दिया और वहां के मुकामी बीजेपी लीडरों के साथ अपना किरदार अदा किया। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। कांग्रेस पार्टी गवर्नमेंट स्कूल అంటే ఇంత నిర్లక్ష్యమా కాంగ్రెస్ పార్టీ we want justice 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 ఈ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే మురికి కాల్వలా ఈ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే మురికి కాల్వలా మన మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 10 రోజులుగా ఇక్కడ డ్రైనేజ్ నీరు మరియు వర్షం నీరుతోని ఈ స్కూలు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో, ప్రధాన ఎంట్రెన్స్ ఇది, ఈ ఎంట్రెన్స్లో స్కూల్ పిల్లలు పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో నేను వీడియో చూసిన. అంటే అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పి మా నాయకుడు సోషల్ మీడియా పెట్టడంతో మా వంతు బాధ్యత మా బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఎక్కడైతే స్కూల్స్ కానీ మహనీయుల విగ్రహాలు కానీ పరిశుభ్రం చేయాలి, లేకపోతే పరిసర ప్రాంతాలన్నీ మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఈ దీనస్థితిలో ఉన్న ఈ స్కూలు జిల్లా పరిషత్ హై స్కూలు, ఈ స్కూల్లో దాదాపుగా ఒక 800 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు. కానీ పిల్లలకి సరైన వసతులు లేక, ముఖ్యంగా ఈ ప్రధాన ద్వారం ఏదైతుందో డ్రైనేజ్తో మొత్తం మురికి నీళ్ళు, ఈ మురికి నీళ్ళతో నిండిపోవడంతో పిల్లలు గేట్లకు వెళ్ళి గోడల మీదకి వెళ్ళి ఇట్లా ఎక్కుకుంటూ పోతూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన మాటలకు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితికి ఏమైనా పొంతన ఉందా అని ముఖ్యమంత్రి గారిని, అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారాలు మాత్రమే చూసుకుంటాడు. నాకు 20 కాలేజీలు ఉన్నాయి, 30 స్కూల్స్ ఉన్నాయి, నాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఇట్లా నేను ఇప్పుడు 50 మెడికల్ షాపులో పనిచేస్తున్నా, 50 బండ్లో పనిచేస్తున్నా. నీ వ్యక్తిగత ఎజెండాతోనే నువ్వు ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసినావు, జవహర్ నగర్ గుండకాయ అన్నావు, ఒక్క పని చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ కనీసం పరిస్థితిని చూసే పరిస్థితిలో కూడా నువ్వు లేవు. ఇలాంటి వారు ఎమ్మెల్యే ఎన్నుకోవడం వలన ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. నువ్వు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటావు, కానీ నిజంగా ప్రజా సమస్యలపై నిజంగా ఈ జిల్లా కలెక్టర్ గారైనా కనీసం ఈ పరిస్థితిని చూసి, ఎమ్మెల్యే అయితే ఎట్లయినా స్పందించాడు, జిల్లా కలెక్టర్ గారు కనీసం, ఎందుకంటే ఈరోజు ఏదో స్కూళ్ళల్లో పోయి పరిశీలనిస్తున్నారు, కానీ నిజంగా పరిశీలించాల్సింది, నిజంగా పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఈ జవహర్ నగర్లో ఉన్న ఈ స్కూల్లో. ఇక్కడ పేద విద్యార్థులు అంటే చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు
కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది. ముఖ్యంగా ఈ స్కూల్లో వందల మంది చదువుతున్న ఈ స్కూల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కమిషనర్ గారు మీకు అంటే ఇక్కడ ఒక 200 మీటర్ల దూరంలో ఉంటారు, అక్కడ వాళ్ళకు కనిపిస్తలేదు. జిల్లా కలెక్టర్ ఆఫీసు కనిపిస్తలేదు, ఇక్కడ నాయకులకు కనిపిస్తలేదు. ఇవన్నీ కూడా అంటే ప్రజలు పడుతున్న ఈ విద్యార్థులు పడుతున్న అవస్థని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు రోజు ఇప్పటికీ 55 సార్లు పోయిననుకుంటున్నారు ఢిల్లీకి. ఒక్కసారి మా జవహర్ నగర్ రా, ఇక్కడ ఉన్న బాధలు, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ పేద బతుకులు ఎట్లుంటాయో తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు సిటీలో నిన్న వర్షం నీరుతోని ఏదో అక్కడ పోయి వచ్చినట్టున్నారు. నిజంగా నీకు ప్రజల మీద కానీ ఈ జవహర్ నగర్ మున్సిపల్ ప్రజల మీద ఏమన్నా అవగాహన ఉండి ఏమన్నా ప్రజల కోసం చేయాలనుకుంటే అధికారులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ పరిస్థితిని చూసి కనీసం స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా వంతు బాధ్యతగా ఈరోజు స్కూల్లో ఉన్న పరిస్థితులను చెదారం శ్రమదానం చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మల్లారెడ్డికి ఎట్లుంటుందంటే పైసలు ఓట్లు ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. కానీ ఇక్కడ విద్యార్థులకు అంటే ఓట్లు లేవని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ దాదాపుగా 1.5 year నుంచి కూడా ఏ అధికారి కానీ ఎక్కడ ఏ నాయకుడు కానీ సందర్శించలేదు. కనీసం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అయ్యా మల్లారెడ్డి గారు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం స్పందించాలని కోరుకుంటున్నాను. और अगर आपने अभी तक हमारा चैनल सब्सक्राइब नहीं किया तो फौरन सब्सक्राइब कीजिए, साथ ही बेल आइकॉन पर क्लिक करें ताकि मजीद आने वाली वीडियो जहां वक्तन फवक्तन आपके लिए इस चैनल पर अपलोड करते हैं वो आपको वक्त पर मिलती रहे।